హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనిత హరివిల్లు ఛానల్. సో ఈరోజు అయితే మా మార్నింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ఫస్ట్ మార్నింగ్ అయితే ముగ్గు అయితే పెట్టున్నానండి. ఇంతకుముందు ఫస్ట్ రోడ్లు వేసినప్పుడు అయితే ఈ ముగ్గు అనేది సరిగా అనిపించకపోయేది. ఈ మధ్య కొంచెం మంచిగా అనిపిస్తుందండి. ఈ ర్యాంప్ పైన కూడా ఈ విధంగా అయితే ముగ్గు అయితే పెట్టించుకున్నాను. మామూలుగా నాకు ఈ విధంగా ముగ్గులు వేసుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఇక్కడ చెట్లను అయితే చూపిస్తున్నాను చూడండి. మా ఇంట్లో 2 మల్లె చెట్లు ఉన్నాయి. ఒకటి సెంటు మల్లె, ఒకటి బొడ్డు మల్లె. సెంటు మల్లె చెట్టు నిండా ఫ్లవర్స్ అయితే ఈ విధంగా వచ్చాయి చూడండి. మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను. చెట్టు నిండా ఫ్లవర్సే అండి. ఎంత బాగుంటుందో స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. సెంటు మల్లె అంటే మీకు తెలిసే ఉంటుంది. ఈవినింగ్ అయితే ఇంకా మంచి స్మెల్ వస్తుంది చెట్టు దగ్గర ఉంటే. నెక్స్ట్ ఇక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే ఆల్రెడీ నిన్న మీతోటి చెప్పిందే, చెట్టు నిండా ఫ్లవర్స్ వస్తాయి అది కూడా. నెక్స్ట్ ఇక్కడ బొడ్డుమల్ల చెట్టు చూడండి, మొత్తం చెట్టు నిండా ఫ్లవర్స్ అయితే వచ్చేసినాయి. చాలా బాగా అనిపిస్తుంది ఈ చెట్లను చూస్తూ ఉంటే. నాకైతే మార్నింగ్ కాసేపు వీటితోటే టైం అయితే స్పెండ్ చేస్తూ ఉంటా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నందివర్ధనం చెట్టు అండి. ఈ చెట్టు అయితే వాటర్ ఉన్నా లేకపోయినా ఎప్పుడూ చెట్టు నిండా ఫ్లవర్సే ఉంటాయి. మామూలుగా నేను కొన్ని మొక్కలు అయితే పెంచుతూ ఉంటాను. ఆ మొక్కల కంటే అప్పుడప్పుడు ఇది కొంచెం చాలా బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఎప్పుడు చెట్టు నిండా ఫ్లవర్స్ తోటే ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను తీసుకొచ్చుకున్న చెట్లు అయితే మీకు చూపిస్తున్నాను. అంటే చాలా రోజులు అవుతుంది ఈ చెట్లను పెంచబట్టే. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చేవి ఉన్నవి. ఇక్కడ గులాబీ చెట్లు అయితే తీసి ఇటువైపు అయితే పెట్టాను. కొన్ని హ్యాంగింగ్ లాగా ఉండే చెట్లు అయితే ఉన్నాయి చూడండి. ఇక్కడ గులాబీ చెట్టు కానీ, నెక్స్ట్ కొన్ని నేల గులాబీ అయితే పెట్టాను. నెక్స్ట్ గులాబీలలో కూడా టైప్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంటి పక్కన డోర్ పక్కన ఈ విధంగానైతే నేను చెట్లను అనేది ఆర్గనైజ్ చేసుకున్నానండి. చాలా బాగుంటాయి ఇవైతే. కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి, అందుకే ఇక్కడ నీడలోనైతే పెట్టాను. మార్నింగ్ కాసేపు వీటికి వాటర్ అయితే పోసేసి వీటితోటి టైం అయితే స్పెండ్ చేసి ఇంట్లోకి అయితే వెళ్తున్నానండి. ఇక్కడ చూడండి, చిన్నగా చెట్టు గులాబీ లాగా ఉన్నవి. ఇవి ఇంకా మార్నింగ్ మొగ్గలు అయితే రాలేదండి. ఇక్కడ చూడండి, ఇంకా మొత్తం విచ్చుకోలేదు. ఈ కిచెన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ పాలైతే పెట్టున్నానండి. ఇక్కడ స్టవ్ పైన మనకు నేను నైటే బాసనలు అవన్నీ మొత్తం కడిగేసుకొని కంప్లీట్ చేసేసుకున్నా. మార్నింగ్ ఒకసారి తుడిచేసి ఈ విధంగా స్టవ్ దగ్గర ముగ్గులు అయితే పెట్టించుకున్నానండి. తర్వాత పాలైతే కాగిన తర్వాత టీ అయితే పెట్టేసుకుంటున్నాను. టీ అనేది నాకు కంపల్సరీ మార్నింగ్ లేచిన తర్వాత కావాల్సిందే. కొంచెం టిఫిన్ అటు ఇటు లేటుగా లేకపోయినా పెద్ద పర్లేదు, కానీ టీ మాత్రం కంపల్సరీ ఉండాలండి. అంత అడిక్ట్, కానీ మర్చిపోవాలని అనుకుంటున్నా. చూడాలి ఇప్పటివరకు మర్చిపోతామో. ఇప్పుడైతే టీ అనేది కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ టైం అయితే కంపల్సరీ ఉండాలి. టీ అయితే ఇక్కడ చేసేసుకొని మా సార్కి అయితే ఇచ్చాను. నేను ఇక్కడ చెట్ల దగ్గరికి అయితే వచ్చి అక్కడ కూర్చొని పార్కింగ్లో టీ అయితే తాగుతున్నానండి. నెక్స్ట్ ఇక్కడ పాప చెట్లను చూపిస్తున్నది చూడండి. కొన్ని గోడ పైన కూడా ఈ విధంగా చెట్లను అనేది నేను డెకరేట్ చేసుకున్నా. ఇంతకుముందు చూపించాను కదండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఈ చెట్లను ఒకసారి చూపిస్తున్నది ఆమె, ఆల్రెడీ చూపించాను అని అంటే. నెక్స్ట్ ఇంట్లోకైతే వచ్చేసి ఈ విధంగా మాఫ్ అయితే పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా మాఫ్ మొత్తం తుడిచేసుకున్న తర్వాత నేను ఫ్రెష్ వచ్చి ఈ విధంగా దేవుడి కోసం అయితే పూలు అయితే కోస్తున్నాను. మనం ఇంతకుముందు నీల గులాబీ మార్నింగ్ చూపించినప్పుడు అయితే మీకు అవి విచ్చుకోలేదు, ఇప్పుడు మంచిగా విచ్చుకున్నాయి. బొడ్డు మల్లె ఫ్లవర్స్ కానీ, నెక్స్ట్ ఇక్కడ నేల గులాబీలు కానీ, నెక్స్ట్ నందివర్ధనం కానీ పూజ అయితే చేసుకుంటున్నానండి. ఈ విధంగా సింపుల్గానైతే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్లోకి అయితే వచ్చేసి ఇక్కడ నిన్న నైట్ అయితే మేము డిమార్ట్కి వెళ్ళినప్పుడు పరోటాలు అయితే తీసుకొచ్చి ఉన్నామండి. వాటిని అయితే కాల్చేస్తున్నాను పిల్లలకి ఇద్దరికి. నైట్ అయితే చికెన్ చేశాను, దాని కాంబినేషన్గా బాగుంటుంది అని చెప్పేసి పరోటాలు అయితే కాలుస్తున్నాను. పిల్లలకైతే చాలా ఇష్టం అండి ఈ పరోటా విత్ చికెన్ కర్రీ అని అంటే. అవి కూడా మేము నైట్ ఆల్రెడీ ఒక 2-3 కాల్చి ఇచ్చాను ఆల్రెడీ వాళ్ళకు. దాంట్లో ఉన్నాయి 2 వాళ్ళకి ఇద్దరికి అయితే కాల్చి ఇచ్చాను. ఇక్కడ ఇక టిఫిన్ నాకు ఏం లేదు, ఇక ఒక్కదానికోసం ఏం చేసుకోవాలని చెప్పేసి పాలైతే, రస్కులు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా అయిపోయి ఉండే, అవి అయితే తింటున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఒక సైడ్ అన్నం అయితే పెట్టేశాను, ఇంకొక సైడ్ మధ్యాహ్నానికి లంచ్ కోసం అని చారు అయితే చేస్తున్నానండి. చారు అయితే చేయడం కంప్లీట్ అయిపోయింది. ఈలోపు బాసనలు మార్నింగ్ అయితే తోమేశాను. నెక్స్ట్ ఇక్కడ
చారుతో పాటు ఉట్టిదే చారు అనుకుంటున్నారా, ఈ చారుతో పాటు నైట్ చేసిన కర్రీస్ అనేవి ఉండే అండి. మామిడికాయ పప్పు కర్రీ ఉన్నది, చికెన్ కర్రీ ఉన్నది, పెరుగు ఉన్నది. ఇది సరిపోతుందిలే, ఇవన్నీ కంప్లీట్ అయిపోతాయిలే అని చెప్పేసి అయితే ఈ విధంగా చారు అయితే చేశానండి మధ్యాహ్నం లంచ్ కోసం. నెక్స్ట్ ఇక్కడ మా సార్ అయితే వచ్చేటప్పుడు వెజ్ గ్రైండర్ అయితే తీసుకొచ్చాడు. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఎప్పుడు తీసుకొచ్చుకోవాలి అని. అది తెలియకుండానే సడన్గా అయితే సర్ప్రైజ్ ఇచ్చాడండి. వెజ్ గ్రైండర్ అయితే తీసుకొచ్చాడు. చూడాలి అది ఏ విధంగా వర్కింగ్ అవుతుందో. నేను కూడా ఫస్ట్ టైమే, అంటే నేను కూడా ఎప్పుడు వాడలేదు, ఇంతకుముందుకైతే మా ఇంట్లోనైతే లేదు, ఇదే ఫస్ట్ టైం తీసుకోవడం. కొంచెం ఇడ్లీ దోశ పిండికి కొంచెం ప్రాబ్లం అవుతుంది, మిక్సీ అంత తొందరగా కావట్లేదు అని చెప్పేసి మళ్ళీ ఇడ్లీ అయినా దోశలైనా ఈ దీంట్లో చాలా బాగుంటాయని అందరూ అంటారు. అందుకనే వెజ్ గ్రైండర్ అయితే తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ఎట్లా ఉన్నది, దీని అన్ని పిండి ఏ విధంగా వస్తున్నది అనేది మీకైతే ఖచ్చితంగా షేర్ చేస్తానండి. మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.